అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ, వేసవిలో ఆరుతడి పంటగా మినుము సాగు, ప్రతి పంట వ్యర్థాలను అర్థవంతంగా మార్చుకునే విధానం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. రబీలో వరి మాగాణుల్లోనూ ప్రతి పసుపు పంటల తర్వాత రెండో పంటగా మొక్కజొన్నను సాగు చేయడం పరిపాటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న పైరు పలు దశల్లో ఉంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కత్తెర పురుగు పంటకు కంటకంగా మారింది. ఈ పురుగు నివారణకు ఒక పక్కా ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బి దిలీప్ కుమార్. తెలంగాణలో సాగు చేసే అతి ముఖ్యమైన పంటలలో వరి, పత్తి తర్వాత మనకు మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఏ సమయంలో వేసుకున్నా ఈ పంట పండుతుందనే కారణంతో రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదన్నా పంట ఖాళీ అయిన తరువాత మొక్కజొన్న పంటను వేసుకోవడం జరుగుతుంది. దీనివల్లనే యాక్చువల్గా అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ కత్తెర పురుగు సంవత్సరం పొడుగుతా పంట అవైలబుల్ ఉండడం వల్ల సంవత్సరం పొడుగుతా ఇది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు సోదరులు ఈ పంటను ఒక నిర్దిష్ట కాలంలో అట్లీస్ట్ అంటే దగ్గరగా ఉండే రైతులు, చుట్టుపక్కల రైతులందరూ కలిసి ఒకేసారి వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొదటి సూచన. కత్తెర పురుగు అనేది స్పోడాప్టెరా జాతికి సంబంధించిన పురుగు. కత్తెర పురుగును నివారించుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే, వేసవిలో మనము లోతుగా దుక్కులు చేసుకోవాలి. వేసవిలో దీని యొక్క ప్యూపా దశలన్నీ భూమి లోపలికి వెళ్ళేసి మళ్ళీ తొలకరిలో బయటికి వచ్చేసేసి ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపుగా 200 నుంచి 400 గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము లోతుగా కనుక సమ్మర్లో దుక్కులు కనుక చేసుకోగలిగితే చాలా వరకు ఎండవేడికి ఈ పురుగులు బయటపడి చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. లేదా కొన్ని రకాల పక్షులు కూడా వీటిని ఏరుకొని తినేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మొక్కజొన్నలు వేసే ప్రదేశంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మీద కూడా ఈ కత్తెర పురుగు యొక్క దశలు చక్కగా మల్టిప్లై అయ్యి మళ్ళీ మనం పంట వేసిన వెంటనే మనకు ఈ పంట మీదకి వచ్చేసి విపరీతమైన డ్యామేజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మనము త్రూఅవుట్ దిస్ ఇయర్ వేస్తున్నాం కాబట్టి చుట్టూ కనుక ఒక 3 నుంచి 4 సార్ల నేపియర్ గ్రాస్ను కనుక వేసుకోగలిగితే ఇది ఆకర్షక పంటగా పనిచేస్తుంది. ఈ ఆకర్షక పంటగా మీద వచ్చేసేసి ఈ కత్తెర పురుగు కొంత డ్యామేజ్ చేసినప్పుడే మనం కనుక గమనించేసి 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అంతర పంటలుగా కనుక కంది కానీ, మినుము కానీ, పెసర కానీ కనుక వేసుకోగలిగితే వీటి మీద
న్యాచురల్ ఎనిమీస్ సహజ శత్రువులు ఎక్కువ వృద్ధి చెంది కత్ర పురుగును గుడ్లను కానీ కత్ర పురుగు తొలి దశలను తినే యొక్క న్యాచురల్ ఎనిమీస్ బాగా వృద్ధి చెంది దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఎంత కంట్రోల్ అవుతుంది అంటే మనము ఈ సహజ శత్రువులు కనుక ఒక్క కత్ర పురుగును ఏరుకొని తింటే ఆ ఒక నెల రోజుల తర్వాత మనకు రాబోయే దాదాపుగా 400 పురుగుల్ని అది తిన్నట్టు లెక్క. కాబట్టి అంతర పంటలు కనుక వేసుకోగలిగితే ఈ అంతర పంటల మీద మనకు సహజ శత్రువులు వృద్ధి చెంది ఈ సహజ శత్రువులు ఆ కత్ర పురుగును కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పంటలు వేసుకున్న తర్వాత రైతులు ఒక 30 రోజుల పంట వయసు ఉన్నప్పుడు ముందే కెమికల్ పోకుండా సున్నము ఇసుక 9 పాలు ఇసుకలో 1 పాలు సున్నం కనుక కలిపి ఆ సుడులలో కనుక వేసుకోగలిగితే ఈ యొక్క కత్తెర పురుగును చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు, 5 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకొని అందులో మన యొక్క రెక్కల పురుగులను గమనించి అప్పుడు మనము ఈ యొక్క పంట పైన పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 5 కాకుండా ఒక 15 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ యొక్క మగ పురుగులు దాంట్లోకి వచ్చి పడిపోతాయి. కాబట్టి కలయికకు మగ పురుగుల లోటు ఏర్పడుతుంది. కాబట్టి కొంతమేర అట్లా కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మాస్ ట్రాపింగ్ అంటారు. చిట్ట చివరి దశలో కెమికల్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే స్టార్టింగ్లో మనకు క్లోరాంట్రానిలిప్రోల్ అది 0.4 ml 1 లీటర్ నీటి కలిపి సుడులో కనుక పిచికారీ చేసుకున్నా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ ప్రొక్లేమ్ అని దొరుకుతుంది, అదైనా కూడా మనము 0.4 grams 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా సుడులలో పడేటట్టుగా పిచికారీ చేసుకుంటే ఈ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఇంకా పవర్ఫుల్ కావాలి మందు కావాలనుకున్నప్పుడు సయాంట్రోనిలిప్రోల్ కూడా మనము 1.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. 4 నుంచి 5 దశకు చేరినప్పుడు కెమికల్స్తో అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అప్పుడు తప్పనిసరిగా విషపు ఎర ఖచ్చితంగా వాడాలి. ఈ విషపు ఎర కోసం అని చెప్పేసి 1 ఎకరానికి 10 కేజీల తౌడులో ఒక 2 కేజీల బెల్లము చక్కగా ముందు రోజు కలిపి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ క్లోరిపరిపాస్ కానీ లేదా 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ కలిపి ఒక ముందు రోజు తయారు చేసుకుంటే చాలా మాగి అయి చక్కటి వాసన వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి కనుక మనం సుడులో వేసుకోగలిగితే పెద్ద సైజులో ఉండే అంటే చివరి దశలో ఉండే కత్తెర పురుగు కూడా చాలా చక్కగా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రైతులు అన్ని దశల్లో పంటలు అవైలబుల్ ఉంది కాబట్టి ఈ పురుగు ఖచ్చితంగా మన ఫీల్డ్లో ఉంది, అది మనం గమనించడం జరిగింది. కాబట్టి కంట్రోల్ చేసుకోకపోతే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అది అందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ మనము ఈ కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తొలకరి, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ అపరాల పంటల్లో మినుము ఒకటి. మినుమును ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తూ ఉంటారు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్తో ఏటికేటికి మినుము సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వేసవిలో ఆరుతడి పంటగా మినుమును విత్తేందుకు అనువైన సమయం. అయితే ఈ కాలంలో రసం పీల్చే పురుగులు, అవి కలిగించే వైరస్ తెగుళ్ల కారణంగా రైతులు దిగుబడులను నష్టపోవాల్సి వస్తోంది. చీడపీడలను సకాలంలో అదుపు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందే వీలుంటుంది. కాబట్టి కాలానికి తగ్గట్లుగా రకాల ఎంపిక మొదలు సాగు ఆశాంతం శాస్త్రీయతను పాటించినట్లయితే మినుము సాగులో నాణ్యమైన దిగుబడులు పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. ఆరుతడి పంటగా ఫిబ్రవరిలో, మార్చిలో వేసవికాల పంటగాను మనం మినుముని సాగు చేసుకోవచ్చు. రకాలు గనక చూసుకున్నట్టయితే అందులో పల్లాకు తెగులు తట్టుకునే GBG1 తిరుపతి 104 మినుములు 70 నుంచి 75 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు సరాసరి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఈ గింజలు పాలిష్గా ఉండి మనకి పల్లాకు తెగుల్ని తట్టుకుంటాయి. PU31 మినుము రకం చూసుకున్నట్టయితే మనకి పల్లాకు తెగుల్ని తట్టుకొని కాయలపైన నూగు ఉంటుంది, సాదా రకం ఉంటుంది. ఎకరాకి మనకు 5 నుంచి 6 క్వింటాల సరాసరి దిగుబడి అనేది వస్తుంది. LBG 787 రకం చూసుకున్నట్టయితే మనకి 75 నుంచి 75 రోజుల పంట కాలాన్ని కలిగి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి అనేది మనకి ఎకరాకి వచ్చి మనకి అన్ని కాలాలకి అనువుగా ఉండి పల్లాకు తెగులను మధ్యస్థంగా తట్టుకుంటుంది. అలాగే మనకి కాండం కనుపుల వద్ద కూడాను ఇది కాయలు కాస్తుంది. LBG 648, LBG 685 బుట్ట మినువులు, తర్వాత మనకి తేజ రకం మినువులు, ఇవన్నీ కూడాను మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
మినుము విత్తన మోతాదు కనుక చూసుకున్నట్టయితే మనకి ఎకరాకు 8 నుంచి 10 కేజీల విత్తనం అనేది అవసరం ఉంటుంది. మినుము విత్తనాలను విధిగా విత్తన శుద్ధి చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. 2.5 గ్రాముల తైరం కానీ క్యాప్టన్ కానీ మ్యాంకో జబ్బు వంటి తెగుళ్ళ మందుతో 1 కేజీ విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకొని మరలా పురుగుల మందు అయిన ఇమిడాక్లోప్రిడ్ 5 ml లేదా థయోమిథాక్సిజం 5 grams per కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాన్ని నాటే పద్ధతి కనుక చూసుకున్నట్టయితే మనం సాళ్ళ మధ్య 30 సెంటీమీటర్లు అంటే 1 అడుగు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకుంటే మనకి మంచిది. ఎరువుల యాజమాన్యం విషయంకి వస్తే ఎకరాకి 20 కేజీల భాస్వరం, 8 కేజీల నత్రజని ఎరువులను ఆఖరి దుక్కులో వేసుకోవాలి. వెడల్పాటి గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే ఎమజిత్పైర్ 5% ద్రావణం 250 mlని 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. సస్యరక్షణ విషయానికి వస్తే మనకి మినుమును ఎక్కువగా కాండపు ఈగ క్రిమి దశ కాండంలో చేరి తినడం వల్ల మొక్క అంతా ఎండిపోతుంది. దీని నివారణకు మోనోక్రోటోఫస్ 1 నుంచి 1.5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మారుక మచ్చల పురుగు మొగ్గ, పూత, పిందె, కాయ దశల్లో మొక్కలోకి చేరి దాన్ని గూడుగా ఏర్పాటు చేసి లోపల ఉన్న ఆకుపచ్చని పదార్థాన్ని తింటుంది. దీని నివారణ గనక చూసుకున్నట్టయితే పూత దశలోనే వేప సంబంధితమైన కషాయాలు కానీ ద్రావకాలు కానీ మనం పిచికారీ చేసుకోవాలి. ఒకసారి మొగ్గను ఓపెన్ చేసి చూసినట్లయితే పిల్ల పురుగులు గమనించినట్లయితే 2.5 ml క్లోరిపైరిపస్ 1 లీటర్కి చొప్పున పిచికారీ చేసుకోవడం. మరీ మారుకా ముచ్చల పురుగులు ఉద్రిక్తత ఎక్కువైతే స్పానోసెడ్ 0.3 అలాగే ఎమామిక్టి బెంజోయేట్ 0.4 grams per లీటర్కి చొప్పున మనం పిచికారీ చేసుకోవాలి. తామర పురుగుల వల్ల ఆకుముడత వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల అడుగు భాగంలో రసాన్ని పీలుస్తూ ఆకుముడత అనే వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. వీటి నివారణకు పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ వల్ల మనకి పల్లాకు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లదోమ నివారణకు 1.5 ml నుంచి 2 ml ట్రైజోఫస్ని 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం కనుక చూసుకున్నట్టయితే మనం తట్టుకునే రకాలను వేసుకోవాలి. గట్లపైన మొక్కజొన్న లేదా జొన్న పంటల్ని బోర్డర్ క్రాప్ కింద వేసుకొని లోపల మనం బంతిని ఎర్రపంటగా వేసుకోవడం కూడా మంచిది. అలాగే మనకి పసుపు రంగు జిగురట్టలు తెల్లదోమకి మంచిది. ఎకరాకి 20 పసుపు రంగు జిగురట్టలను అమర్చుకోవడం, అలాగే 20 నీలం రంగు జిగురట్టలను తామర పురుగుల నివారణ కోసం అమర్చుకుంటే మంచిది. అంతేకాకుండా గట్లపైన కలుపు లేకుండా చూసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ప్రతి పంటనే తీసుకుంటే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పత్తి తీతలు చివరి దశలో ఉన్నాయి. పంట పూర్తయ్యాక దాదాపుగా ఎకరాకు 25 క్వింటాల వ్యర్థాలను రైతులు తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువనిచ్చే అనేక పోషకాలు వృధాగా పోతున్నాయి. అలా అని మోళ్లను భూమిలో కలియదునితే అవి పూర్తిగా చివకటానికి చాలా కాలమే పడుతుంది. అలా కాకుండా అధునాతన యంత్రాల సాయంతో వ్యవసాయ వ్యర్థాలను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా భూమిలో కలియబెట్టే అవకాశం ఉంది. వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. సాధారణ పరిస్థితుల్లో పత్తి పంట ఏరిన తర్వాత మనకు సాధారణంగా తగలబెట్టడం అనేది రైతులకు అలవాటు. అయితే ఒక ఎకరా పత్తి ఏరిన తర్వాత మనకు 20 నుంచి 30 క్వింటాల వరకు పత్తి కట్టె, మొదళ్ళు, వేర్లు ఇవన్నీ కూడా భూమిలో మిగిలిపోతూ ఉంటాయి. సో ఈ 20 నుంచి 30 క్వింటాల పత్తి కట్టెను సాధారణంగా రైతులు తగలబెడుతూ ఉంటారు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల మనకి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. దాంతోపాటు భూ ఉపరితలంలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవటం, నేలలో ఉండే తేమ ఆవిరి కావటం, దాంతోపాటు నేలలో ఉండే సేంద్రియ పదార్థం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా భూమి కాలుష్యానికి ప్రధానమైన కారణాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్టెను తగలబెట్టకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది ముఖ్యంగా గమనించినట్లయితే మనకు ఈ కాటన్ ష్రెడ్డర్ అనే పరికరం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పరికరం ద్వారా ముఖ్యంగా
ఒక ఎకరా పొలంలో 1 గంటలో ఈ పత్తి కట్టెనంతా కూడా ముక్కలు ముక్కలుగా చేసి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసిన తర్వాత దీన్ని గుంటక ద్వారా లేదా రెక్కల నాగలి లేదా దంతె నాగలి ద్వారా లోతు దుక్కి చేసి తర్వాత రోటోవేటర్ కొట్టడం ద్వారా ఈ విధంగా ముక్కలు ముక్కలైన ఈ పత్తి కట్టెనన్నీ కూడా భూమిలో కలియ దున్నుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భూమిలో కలియ దున్నిన తర్వాత మనకు ముఖ్యంగా ఈ పత్తి కట్టెని మురిగిపోయేటట్టు చేయడానికి మనకి ఏదైతే ఈ జీవ శిలీంద్రనాశనలు ట్రైకోడర్మా కానీ అంటే తొందరగా కుళ్ళిపోయే సూక్ష్మజీవులు కానీ లేదంటే వేస్ట్ కంపోజర్ లాంటి ఈ యొక్క సూక్ష్మజీవుల కల్చర్ల ద్వారా ముక్కలు ముక్కలుగా చేయబడిన పత్తి కట్టెను అనేది మనకు భూమిలో కుళ్ళేటట్టు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ ముక్కలు ముక్కలుగా చేసిన పత్తి కట్టెను మనం వర్మి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా కూడా ఈ సేంద్రియ ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ముక్కలైన పత్తి కట్టెను మనం యొక్క తొట్టలోకి తీసుకొని మనం వానపాములు వదిలి మనం ఒక 60 రోజుల్లో ఈ పత్తి కట్టె నుంచి మనము వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు వానపాముల ద్వారా. సో ఈ విధంగా తయారు చేయబడిన పత్తి కట్టె నుంచి తయారు చేయబడిన వర్మి కంపోస్ట్లో పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీనివల్ల నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఇంకొకటి ఈ భూమిలో ఉండే రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనము ఈ పత్తి పెంచడానికి అంటే ఒక కింటా పత్తి పెంచడానికి మనకు సాధారణంగా 4 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం, 3 కిలోల పొటాషియం వరకు అవసరం అవుతుంది. సో ఈ విధంగా ఉపయోగపడిన రసాయన ఎరువులు అన్నీ కూడా మనం తగలబెట్టడం వల్ల వాతావరణంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఇవన్నీ కూడా మనము భూమిలో కలిగి ఉండటం వల్ల మనం ఏదైతే రసాయన ఎరువులు ఉపయోగించి మనము పత్తిని పెంచుతామో ఆ రసాయన ఎరువులు అన్నీ కూడా మళ్ళీ భూమిలోకి చేరటం వల్ల మనకి ఈ రసాయన ఎరువుల యొక్క నష్టం అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు తర్వాత వేసుకునే పంటకు 20% వరకు కూడా రసాయన ఎరువుల మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం సేంద్రియ పదార్థాన్ని భూమిలో కలిగి ఉండటం వల్ల నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడి మనకి వివిధ రకాలైన పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనకు నేల యొక్క పోషక స్థాయిని పెంచుకోవచ్చు. దాంతోపాటు భౌతిక లక్షణాలు పెంచుకోవడం ద్వారా తర్వాత వేసుకునే పంటకు రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకొని మన యొక్క దిగుబడిని కూడా అధికంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వేరుశెనగ తీతలకు అందుబాటులోకి వచ్చిన డిగ్గర్ యంత్రం పనితీరుపై క్షేత్ర ప్రదర్శన జరిగింది. వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ యంత్రాన్ని రైతుల క్షేత్రాల్లో పరిశీలించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలోని ఆదర్శ రైతు నాగరాజు పొలంలో డిగ్గర్ యంత్రాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ యంత్రం ద్వారా ఎకరా పొలంలోని వేరుశెనగను గంటలోపే తీసే అవకాశం ఉందని, కూలీలతో పోల్చితే తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశెనగను పీకే యంత్రంతో ఇక్కడ ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఆర్ఐఆర్ఎస్ పాల్యం వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ఈ యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. రైతులకు శిక్షణ కార్యక్రమం ఈ యంత్రం యొక్క పనితీరును మేము చూపించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నాగరాజు అనే ఒక ఆదర్శ రైతు ఉన్నారు. ఆ ఆదర్శ రైతు పొలంలో మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. ఈ వేరుశెనగ పీకే యంత్రము 4 లీటర్ల ఇంధనాన్ని ఖర్చు చేసుకొని 1 గంటలో 1 ఎకరా వరకు ఇది వేరుశెనగను పీకుతుంది. 5 సంవత్సరాల నుంచి వివిధ రకాలైన పరిశోధనలు చేయడము, ఇక్కడ రైతుల పొలాల్లో మేము దాన్ని టెస్ట్ చేయడము, దాని పరిశోధన చేసిన తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లను కూడా ప్రతి సంవత్సరం మేము దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేర్చి దాన్ని ఈ సంవత్సరం తీసుకురావడం 95% వరకు మేము అధిగమించి ఇక్కడ వచ్చినటువంటి ఫలితాలను చూసి మేము మంచిగా అనుకుంటున్నాము. వేరుశెనగని తీసే యంత్రాన్ని డెమాన్స్ట్రేషన్ కోసమని వచ్చాము. ఇక్కడ నాగరాజు అనే ఒక రైతు పొలంలో ప్రదర్శన అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రైతులను చూసినట్లయితే ఈ వేరుశెనగను పీకేటప్పుడు దాదాపు కూలీలకి 600 నుంచి 800 రూపాయలు ఒక కూలీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లెక్కను చూసుకున్నట్లయితే 1 ఎకరానికి దాదాపు 6 నుంచి 8 వేల వరకు ఖర్చు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ టైంలో కూలీల కొరత కూడా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేరుశెనగ కోత లేట్ అయినప్పుడు కాయల లోపలే గింజలు మొలకెత్తి ఆ విధంగా కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిగ్గర్ యంత్రాలను గనక మనం వాడుకలోకి తెచ్చినట్లయితే సకాలంలో వేరుశెనగని వెలికి తీసుకోవడమే కాకుండా కూలీల కొరతను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ డిగ్గర్ యంత్రాలని మనము వాడాలంటే ఖచ్చితంగా వేరుశెనగని వరుసల్లో విత్తుకోవాల్సి ఉంటుంది. ఇది 5 ఫీట్ల వెడల్పులో బ్లేడు ఉంటుంది కాబట్టి మనం ఒక 4 వరుసల వేరుశెనగను 30 సెంటీమీటర్ల అడుగు దూరంలో వేసుకొని 4 వరుసలు వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 వరుసలు అడుగు దూరంలో కనుక వేసుకొని ఆ విధంగా మనము సీడ్ డ్రిల్తో కనుక వేసుకున్నట్లయితే
కొద్దిపాటి తడి, అంటే ఈ డిగ్గర్ యంత్రం నడవాలంటే కొద్దిపాటి తడి ఉండాలి. ఇసుక నేలలైతే కొంత అంత అవసరం ఉండదు, కానీ కొంచెం బరువు నేలలైతే కొద్దిపాటి తడినిచ్చి ఆ తడి ఉన్నప్పుడు మనం కనుక ఈ డిగ్గర్ యంత్రాన్ని నడిపించినట్లయితే కరెక్ట్గా ఒక ఎకరానికి గంటన్నరలో మనము మొత్తాన్ని తీసేసుకోవచ్చు. ఇది డీజిల్ ఖర్చులు అన్నీ పోను దాదాపు 1500 నుంచి 2000 ఖర్చు మాత్రమే వస్తుంది. కాబట్టి వేరుశనగ రైతులు ముఖ్యంగా మన జిల్లాల్లో ఈ దక్షిణ తెలంగాణ మండలంలో వేరుశనగ చాలామంది రైతులు వేసుకుంటారు. కాబట్టి ఈ ఇసుక నేలలు ఉండే పొలాల్లో ఖచ్చితంగా ఈ యంత్రం 100% పనిచేస్తుంది. వేరుశనగలో డిగ్గర్ ద్వారా క్షేత్ర దినోత్సవం జరుపుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు చాలామంది రైతులు హాజరయ్యారు. వాళ్ళంతా ఈ డిగ్గర్ యొక్క పనితనాన్ని చూసి చాలా చక్కగా పనిచేస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా మనం వేరుశనగలో డిగ్గర్కి మొగ్గు చూపాల్సిన అవసరం ఎందుకుందంటే, వేరుశనగ తీయడానికి ఒక ఎకరానికి సుమారుగా 10 నుంచి 15 మంది కూలీల అవసరం అవుతుంది. ఒక్కొక్క కూలీకి చూసుకున్నట్లయితే 400 నుంచి 500 వరకు ఈరోజు రేట్లు ఉన్నాయి. అలా చూసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి వేరుశనగ తీయడానికి సుమారుగా మనము 5000 నుంచి 7000 వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కనుక అదే మనం ఈ డిగ్గర్తో చూసుకున్నట్లయితే వేరుశనగలో మనము ఈజీగా తీసుకోవడానికి అవసరమవుతుంది. ఈ డిగ్గర్ మెషిన్ ద్వారా మనము ఒక ఎకరానికి 1 గంటలో ఈజీగా తీసివేయచ్చు. అలాగే మనకు ఇంకా మన మార్కెట్లో డిగ్గర్తో పాటు వెట్ ఫ్లోర్ థ్రెషర్ అనేది కూడా ఉంది. అది డిగ్గర్ వెంటనే తీసివేసిన తర్వాత మళ్ళీ మనం 5 రోజుల నుంచి 6 రోజుల వరకు ఆగకుండా వెంటనే వెట్ ఫ్లోర్ థ్రెషర్ని యూజ్ చేసుకొని మొక్క నుంచి కాయలను వేరు చేసుకోవచ్చు. వేరుశనగలో డిగ్గర్ యంత్రం పనితీరుపై రైతు నాగరాజు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. యంత్రంతో తీతలు చేయడం వల్ల కూలీల ఖర్చు తగ్గడంతో పాటు కాయలకు ఎలాంటి గాయాలు లేకుండా పూర్తిస్థాయి పంట చేతికి వచ్చిందంటూ చెబుతున్నాడు. మా ఊర్లో నాకు ఒక 6 ఎకరాల భూమి ఉన్నది. అందులో నేను వేరుశనగ పంట వేయడం జరిగింది. ఆ వేరుశనగ పంట వేసి ఇప్పటికి 4 నెలలు అయింది. ఫస్ట్ పెట్టుబడి వచ్చేసి 1,50,000 వరకు వచ్చేసింది. తర్వాత ఇప్పుడు పల్లి పీకడం కోసము నాకు కూలీల దగ్గరకు పోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది అని కొద్దిగా భయపడుతున్న సమయంలో అది అనుకోకుండా నాకు మదనాపురం అగ్రికల్చర్ ఆఫీసర్ కేవీకే మస్తానయ్య సార్ గారు కలిసి బుడ్డలు పీకడానికి ఒక డిగ్గర్ యంత్రం ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. వచ్చి ఒకసారి నా భూమిని కూడా ఆయన పరిశీలించి చూసిండు. నార్కర్నూలు నుంచి అగ్రికల్చర్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ యంత్రంను తీసుకొచ్చి నా చేనులో ఆ డిగ్గర్ ద్వారా పల్లి తీయడం చాలా మంచిగా అనిపించింది. 6 ఎకరాలు వేసిన పల్లికి నేను ఇప్పటికీ ఆ పల్లి తీయడానికి నాకు కనీసము ఒక ఎకరాకు 5 నుంచి 7,000 వరకు కూలీల ఖర్చు అయ్యేది. ఈరోజు ఆ ఖర్చు లేకుండా నాకు ఆ యంత్రం తీసుకొచ్చి వాళ్ళు హెల్ప్ చేసిండ్రు. ఈరోజు దాదాపుగా నేను ఒక 50,000 పైగా లాభం పొందినట్టే. ఎందుకంటే కూలీలకు పెట్టాలంటే చాలా కష్టం. ఒక 10,000 ఇందులో ఖర్చు వచ్చినా నాకు చాలా మేలు ఇది ఉంది. ఆ డిగ్గర్ కూడా యంత్రము తీసేటప్పుడు ఎక్కడ కూడా పల్లి ఏమి కాకుండా మంచిగానే లోతు నుంచి తీసుకొని వస్తుంది దంటును. కాబట్టి ఎక్కడ పల్లి కూడా ఏం మిస్ కాకుండా మంచిగా ఉంది. డిగ్గర్ యంత్రాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రవేత్తలు సైతం యంత్రం పనితీరు, యంత్రం వాడకంతో కలిగే లాభాల గురించి రైతులకు తెలియజేశారు. నేను మిషన్ పీకుతుంది అంటే చూడనీకి వచ్చిన, చూసినాక తర్వాత కూడా ఇది నాకు బాగా నచ్చింది. నేను కూడా పల్లేసిన, ఒకవేళ మిషన్ వస్తుంటే కూడా పీకనీకి రండి. మేము 20 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి బయలుదేరి వస్తుంటాం దీన్ని చూడడానికి ప్రత్యేకంగా. 10,000 ఖర్చు పైన అయితే దీంతో 4-5 అయిపోతున్నట్టు. అందు గురించి తక్కువ ఖర్చుతోనే దీన్ని చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. పల్లీలు ఖరాబ్ అయితే లేవు, పొట్టు ఖరాబ్ అయితే లేదు, ఏమవుతుంది. ఇంకోటి రెండోది అసలు విషయం ఏమో సార్ అంటే ఈ పల్లి పీకిన తర్వాత నాకు బలరుండయి. అయితే ఇత్తనాలు చల్లి నీళ్ళు వేస్తే మళ్ళీ బలరకు చొప్ప వస్తుంది మేత. అది కూడా ప్లస్ పాయింటే ఉంది నాకు. రెండోది ఏముంది, మన ఎండాకాలంలో కూడా ఈ భూమి మళ్ళీ మనం దున్నేటంత అవసరం కూడా లేనట్లుంది. ఎందుకంటే అది కూడా ఉపయోగపడుతుంది దీనివల్ల మనకు భూమి మంచిగా అయిపోతుంది. రెండోది మనకు సొప్ప పంట రెండో పంట వేసుకోవడానికి ఛాయిస్ వస్తుంది. రెండోది మన పల్లీలు కూడా చీపులు అయిపోతున్నాయి. వేరుశనగ పీకడానికి యంత్రం ఉందంటే వచ్చాము ఇక్కడ చూడడానికి. ఈ యంత్రం చాలా బాగుంది. మేము కూడా మా రైతులకు ఉపయోగపడుతుందని మేము కూడా దీన్ని తీసుకెళ్ళి మా రైతులకు ఉపయోగపడడానికే వెళ్ళాలని మేము కూడా వచ్చాము చూసి. కూలీలకు 800-700 రూపాయలు అవుతుంది రోజుకు. దానికి మిషన్కు చాలా తక్కువగా ఉంది. ఒక 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరాకు 1,000-1,500 ఖర్చు అవుతుంది. అందుకొరకి కూలీల కంటే ఈ మిషన్తోనే చాలా లాభదాయకంగా ఉంది. కాబట్టి ఈ మిషన్కే తీసుకువెళ్ళాలని వచ్చాము సార్ మేము. డిగ్గర్తో తీతలు చేయాలనుకునే రైతులు అందుకు అనుగుణంగా పంట సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను అందిస్తున్న ఈ యంత్రాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.